ఓకే ఓకే బీజేపీ నాయకులు రాజు నేత గారు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి రాజు గారు. నమస్తే మేడం. రాజు గారు, సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో. సో అక్కడ అలాంటి సంస్థలో 1600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఇవాళ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కూడా అదే ఆరోపణ చేస్తోంది. మరి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు ఆదేశించకుండా ఈవెన్ కాంగ్రెస్ కూడా చెప్తోంది వెయ్యండి సిబిఐ విచారణ ఎదుర్కొందాము అని చెప్పేసి చెప్తా ఉంటే మరి ఎందుకు బీజేపీ సైలెంట్గా ఉంటుంది? హౌస్ కమిటీ వేయాలని ఎందుకు అంటోంది? ఎస్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సింగరేణి మీద జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉన్నదో దాంట్లో ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసింది. మరికొన్నింటి విషయంలో మీరు ఇందాక అన్నట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బాధ్యత తీసుకొని సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈరోజు మా కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. ఏమని? 1600 కోట్ల విలువైనటువంటి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది, దాని మీద లెక్క లేదు, పత్రం లేదు, దీని మీద పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. ఒక పక్కనేమో సింగరేణి కార్మికుల్లో ఉన్నటువంటి వేలాది కార్మికుల యొక్క శ్రమ దోపిడీని ఈరోజు చేస్తూ వాళ్లకు సమయానికి వేతనాలు కూడా ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. తర్వాత పిఆర్పి, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని ఉంటదండి. అంటే కార్మికుల యొక్క ప్రతిభ ఆధారంగా ఈరోజు వాళ్లకు వేతనాలలో కొంచెం పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. వాటిని కూడా బకాయిలు పెట్టి తర్వాత అనేక రకాలుగా ఈరోజు కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక పక్కనేమో సింగరేణి లాభాల బాటలో నడుస్తుందని చెప్తారు, మరో పక్కనేమో ఈరోజు అందులో పనిచేసేటువంటి కార్మికులకు మెడికల్ సంబంధించినటువంటి విషయంలో కూడా, అంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకుండా మీనమేషాలు లెక్కిస్తా ఉంది. సో సింగరేణిని మొత్తం కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. మీరేమో సింగరేణిని నీరు గార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని అంటున్నారు. కానీ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు పరం చేయాలి అనేటువంటి కుట్ర బీజేపీ చేస్తోంది అని వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మేడం, నేను ఏమంటున్నా అంటే ఈరోజు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఇప్పుడు ఎక్కడ పోయింది? ఎవరు దీని మీద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది? ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి బంగారం లాగా, ఇప్పుడు నల్ల బంగారం లెక్క ఉన్నటువంటి సింగరేణి ప్రాంతంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే, 100 కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతుంటే ఈరోజు చూసి చూడనట్టు పోతున్నది ఎవరు? గతంలో ఇదే సింగరేణికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు కూడా నేను టీవీ డిబేట్ లో పాల్గొన్నా. అక్కడ కొంతమంది అధికారులు ఎట్లాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే, ఈరోజు వచ్చినటువంటి లాభాలలో సింగరేణి కార్మికులకు వాటా ఇవ్వకుండా డివిడెండ్ల రూపంలో కానీ, లాభాల రూపంలో కానీ, జీతాలు పెంచేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్లు కానీ, మెడికల్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు క్లెయిమింగ్ కానీ, ఇవన్నీ పట్టించుకోకుండా ఒకవేళ ప్రమాదాల్లో, అంటే సింగరేణి కార్మికులు ఏదైనా బొగ్గు నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రమాదంలో గాయపడ్డా, లేకపోతే శాశ్వత అంగవైకల్యానికి గురైనా, లేకపోతే చనిపోయినా కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఈరోజు బజారు పాలైతే కూడా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తుంది. పైపెచ్చు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఉంటారో వాళ్ళు ఎంత విచిత్రమైన వింత పోకడలకు పోతున్నారంటే మేడం, సింగరేణిలో అక్కడ వచ్చినటువంటి లాభాలను దారి మళ్లించి విలాసవంతమైనటువంటి జీవితాలకు అలవాటు పడుతున్నారు. పెద్ద పెద్ద మంచి మంచి సోఫాలు కొనుక్కోవడము, స్విమ్మింగ్ పూల్ కట్టించుకోవడము, విల్లాలు కొనుక్కోవడం, లేకపోతే ఇట్లాంటి విలాసవంతమైన. రాజుగారు, నేను ఒకటే అడుగుతున్నాను, సింగరేణిని ఆర్థికంగా నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆరోపణ. మీరు దీనికి ఏం చెప్తారు? బొగ్గు గనుల ప్రైవేటీకరణ పైన కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటి? మీ స్టాండ్ ఏంటి? అంటే స్ట్రైట్ ఆన్సర్ ఏంటి? 100% కేంద్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన లేదు, అట్లాంటి వైఖరి అవలంబించాల్సినటువంటి అవసరం లేదు. చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాము. ఎందుకనంటే ఈరోజు మన ఒక్క రాష్ట్రంలోనే కాదు మేడం, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అనేక చోట్ల ఈరోజు బొగ్గు గనులకు సంబంధించినటువంటి
చాలా బ్లాకులు ఉన్నాయి. విజయవంతంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అన్ని రాష్ట్రాలలో నడిపిస్తున్నారు. చా అటు రైల్వే రంగానికి గానీ, ఇటు విద్యుత్ రంగానికి గానీ అనేక రంగాలకు ఈరోజు బొగ్గు ద్వారా ఫ్యాక్టరీలకు లేకపోతే ఇట్లా ఇంధన శక్తి తయారు చేయడం కోసం ఉపయోగపడుతున్నటువంటి బొగ్గు రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర గత ప్రభుత్వాలు చేసినాయి. బీజేపీకి అలాంటి అవసరం లేదు. కానీ మరి ఎందుకు తెలంగాణలో కొత్త బొగ్గు బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో సత్తుపల్లి, కోయగూడెము, ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బ్లాక్స్కి సింగరేణి సంస్థ డైరెక్ట్గా అలొకేట్ చేయకుండా ఎందుకు బహిరంగ వేలానికి పిలిచి ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు అలొకేట్ చేసే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు చెప్పండి, దాని సంగతి ఏంటి? మేడం ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. స్టేట్ గవర్నమెంట్ కు ఈరోజు మెజారిటీ పవర్ ఇక్కడ, మెజారిటీ షేర్ వాల్యూస్ ఇక్కడ ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కు ఉన్నాయి. వాళ్ళు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా పట్టించుకోవాలి, సాల్వ్ చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి వీళ్ళు. కానీ వీళ్ళే ఇక్కడ కుమ్మక్కయి ఒకరితోనొకరు అధికారులతోని ఈరోజు మంత్రులతో అధికారులు కుమ్మక్కయి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్ర వీళ్ళు చేస్తున్నారు కదా. ఈ రోజు బీజేపీ పార్టీ మీరు చూసి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు చలో సింగరేణి బొగ్గు గనులు అని చెప్పేసి కార్యక్రమానికి పిలుపునిస్తే అక్రమంగా అరెస్టు చేసిర్రు. మా కార్యకర్తలను వందలాది మందిని ఈ రోజు అరెస్టు చేసిర్రు. మేము ఈ రోజు సింగరేణిని కాపాడాలని, సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాలను బయట తీయాలి, ఎంక్వైరీ సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రం చోద్యం చూస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకు వీళ్ళే ఒత్తాసు పలుకుతూ, అవినీతికి వీళ్ళు ఒత్తాసు మొత్తం బొగ్గు సింగరేణి సంస్థని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. నేనేమంటున్నా మేడం, ఈ రోజు ఎవరు ఒకటి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణిలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సింగరేణిలో ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్ గా తెలుసు కదా మేడం. ఇప్పుడు నేను చాలా స్ట్రైట్ గా 40 లక్షల టన్నుల బొగ్గు. రాజు గారు ఈ అంశం పైన అధికార పక్షము ప్రతిపక్షము ఇద్దరు డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తారా కేంద్ర ప్రభుత్వం లేదా? 100%, 100కి 200% మేడం. ఈ రోజు మళ్ళీ కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లవ్ లెటర్ రాస్తారండి, అంతే తప్ప ఏం లేదు. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఇద్దరు లవ్ లెటర్ రాసుకుంటారు, అంతే తప్ప ఏం ఉండదు. మాట్లాడినప్పుడు నేను మొత్తం విన్నా, రన్నింగ్ కామెంటరీ వద్దు, డిస్టర్బెన్స్ చేస్తే మళ్ళీ నా ఫ్లో మిస్ అవుతుంది. నేనేమంటున్నానంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా స్టాండ్ తీసుకొని ఉంది. సింగరేణిని కాపాడాలి, సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవితాలను కాపాడాలి, సింగరేణి కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది. దాని మీద పోరాటం చేస్తుంది. అందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు. సింగరేణి సంస్థ యొక్క రక్షణనే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యము. ఆ వైపుగానే ప్రయాణం చేస్తుంది తప్ప వేరే విమర్శలు ఇతర పార్టీలు చేసినట్టు భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తే అవి చెల్లవు. అవి ఎంతో సత్యదూరమైనటువంటి మాటలు అవి. రైట్ రాజు గారు.